హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఒక 1 వీక్ అయితే ఇంట్లో లేమనమాట. ట్రిప్‌కెళ్ళాము. ట్రిప్ నుంచి వచ్చేటప్పటికి గార్డెన్ కొంచెం సర్ప్రైజెస్ ఇచ్చింది నాకు. గార్డెన్ చూస్తూ వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇక్కడ చూస్తున్న పొట్లకాయ మొక్క అయితే చూసారా? పొట్లకాయకి కాయ కూడా వచ్చేసింది. ఇది నేను యాక్చువల్‌గా షార్ట్ వెరైటీ అనుకున్నాను. కానీ లాంగ్ వెరైటీ 2, 3 కాయలైతే చూశాను. అబ్జర్వ్ చేస్తే ఇదే మొక్కని ఒక నెల క్రితము ఛానల్‌లో 3C కటింగ్ చేస్తే ఫాస్ట్‌గా ఎలా పెరుగుతుంది అనేది చూపించాను. చూడండి. దానివల్ల కాయలు కూడా ఫాస్ట్‌గా వస్తాయి. ఈ 3C కటింగ్ చేయడం వల్ల థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి ఆడ పువ్వులు అనేవి ఎక్కువ వచ్చేసి అన్ని కాయలుగా మారుతాయి. వెళ్ళే ముందైతే కామెండ్ని ఇచ్చేసి వెళ్ళాను. అప్పుడైతే కొంచెం చిన్నగా ఉంది, బాగా పెరిగింది. 1 వీక్‌లోనే నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. వచ్చేసి మన కొమ్మ నుంచి పెంచిన దొండకాయ మొక్క అనమాట. ఈ దొండకాయకి చిన్న చిన్న కాయలైతే స్టార్ట్ అయ్యాయి. ఇది నాకు మోస్ట్ సర్ప్రైజింగ్ అనమాట. పెంచింది కదా, వెంటనే కాయలు రావేమో, ఒక 2, 3 నెలలా పడతాయేమో అనుకున్నాను. కానీ ఈ మొక్క అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. చూసిందైతే బీరకాయ మొక్క. ఇది కూడా కుండీలోనే ఉంది. ఇదైతే బుషీగా బాగానే పెరిగింది కానీ ఇంకా ఫ్లవర్స్ అలా రాలేదు. ఫ్లవర్స్ అయితే వచ్చాయి కానీ ఫీమేల్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు. ఇక్కడ చూడండి, ఒక పిందె కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గోంగూర అనమాట. గోంగూర కూడా బాగానే పెరిగింది. చూడండి, గోంగూర ఎంత హార్వెస్ట్ చేసేసి వంకాయ మొక్కల దగ్గరికి వెళ్ళాను. గోంగూర హార్వెస్ట్ వీడియో మిస్ అయింది. ఇలా మనము కొన్ని ఆకుకూర మొక్కలు, ఇలా వంకాయలు, కొంచెం టొమాటోలు, 2 చిల్లీ మొక్కలు అలా పెట్టుకున్నామంటే మనం ట్రిప్‌కి వెళ్ళొచ్చినప్పుడైనా కానీ, మనకి సడన్‌గా ఇంట్లో ఏమీ లేకపోయినా కానీ మనం బ్యాక్ యార్డ్‌లోకి వెళ్ళి అలా కోసుకొచ్చుకొని యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి హెల్త్ బాగుంటుంది. మళ్ళీనేమో మార్కెట్‌కి వెళ్ళి ఆ మందులు వేసిన కూరగాయలు, ఆ కూరలు తినాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ పియర్ టొమాటో. ఇది వచ్చేసి సాలా టొమాటో అనమాట. ఇది కూడా అంతే అండి. లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను ఒక మొక్క హోమ్ డిపో నుంచి. అదే మొక్కని ఆ సీడ్స్ వేసి మళ్ళీ పెంచాను. మళ్ళీ స్టార్ట్ అయింది. సలాడ్లోకి ఈ టొమాటోస్ అనేవి చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తున్న మొక్కలన్నీ కుండీల్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే నేలలో వేయలేదు. మనకంత ప్లేస్ కన్స్ట్రెయింట్ ఉన్నా కానీ కుండీలో వేసుకొని మంచిగా కిచెన్ కంపోస్ట్ అలా ఇచ్చేసుకుంటే బాగా పెరుగుతాయన్నమాట. మొక్కలన్నిటికీ ట్రిప్‌కి వెళ్ళే ముందు అయితే చెప్పాను కదా, కొంచెం మెన్యూస్ అలా ఇచ్చేసి వెళ్ళిపోయాను. వచ్చేటప్పటికి ఇలా చాలా వచ్చేసాయి. అన్నీ టొమాటోలు అయితేనేమి, వంకాయలు అయితేనేమి, ఆకుకూరలు అన్నీ వచ్చాయి. ఫ్రెండ్స్, లైక్ ఇంకా పొన్నగంటి, గోంగూర, తోటకూర అవి కూడా వచ్చాయి కానీ ఇంకా హార్వెస్ట్ వీడియో పెద్దదైపోతుందని చెప్పేసి నేను చూపించట్లేదు. ఎవరైనా బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. మీకే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. నేను ఆకుకూరలు సక్సెస్ఫుల్గా పెంచగలను. తర్వాత టొమాటోలు, వంకాయలు, చిల్లీస్ అట్లా స్టార్ట్ చేయండి. పెద్ద ప్లేస్ అయితే మనకు అవసరం లేదు. చిన్న కుండీల్లో పెట్టినా, లేకపోతే మీరు నా గార్డెన్లో చూస్తే కొన్ని అయితే నేను 5 gallon బకెట్స్లో పెట్టాను అనమాట. కొన్ని గ్రో బ్యాగ్స్లో ఉన్నాయి. గార్డెన్లో మనం పండించుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యము, అంతేకాకుండా మార్కెట్కి అట్లా వెళ్ళి హడావిడిగా తెచ్చుకోవాల్సిన పని అయితే ఉండదు. హార్వెస్ట్ చేసిన అయితే చెట్టు చిక్కుళ్ళు. ఇది వచ్చేసి గోగు చిక్కుడు మొక్క అనమాట. ఇది ఎక్కువైతే లేవు కానీ కొన్ని అయితే స్టార్ట్ అయ్యాయి. అయితే బాగా పెద్దగా పెరుగుతుందని 15 gallon కంటైనర్లో పెట్టాను. టొమాటోలు అయితే మాత్రం చెప్పే పని లేదు. చెర్రీ టొమాటోస్, నాట్ టొమాటోస్, అన్ని రకాల టొమాటోస్ వచ్చేసాయి. టొమాటోస్ని ఫ్రీజ్ చేయడానికి ఒక స్పెషల్ మెథడ్ ఉంటుంది. అదొక తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఇలా ఎక్కువ వచ్చిన టొమాటోస్ అని ఏం చేయాలో అర్థం కాదు కదా, సో ఫ్రీజ్ చేసుకోవచ్చు అనమాట. బాగానే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నైతే గోంగూర మొక్క అనమాట. ఇది వచ్చేసి ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర 2 మిక్స్ అయ్యి ఉన్నాయి. ఈసారి సీడ్స్ సపరేట్ చేయాలి. కనిపిస్తుంది అయితే మునగాకు అనమాట. మునగాకు హార్వెస్ట్ చేశాను. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. హ్యాపీ గార్డెనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.